स्वागतम् सकललोकनुतायै स्वागतम् भुवनराजमहिष्यै। व्याख्यानं हर्षस्य प्रत्याख्यानं शरत्सुधाभानोः दिशतु हृदय प्रसादं गौरीवदन प्रसादो नः। शिवाय गुरवे नमः। श्रीमात्रे नमः। श्री विष्णुरूपाय नमः शिवाय। श्री उमायै नमः। इंद्रस्य वज्रं ज्वलितं कृशानो। ఉమాశాస్త్రంలో గణపతి ముని ఈ స్తవకంలో చాలా విశేషమైన స్వరూపాన్ని చెప్తున్నారు. విశ్వవ్యాపకమైనటువంటి ఈశ్వర శక్తిని ఎక్కడెక్కడి నుంచి ఎలా ఎలా గ్రహించాలో వివరిస్తున్నారు. మేఘముల యందు ఉన్నటువంటి ధ్వని, మెరపు యొక్క విలాసము, అమ్మా అది నీ యొక్క స్వరూపమే అని చెప్తూ, ఇంద్రస్య వజ్రం జ్వలితం కృశానోహో జ్యోతి సహస్రచ్ఛద బాంధవస్య పీయూష భానోర్హసితం విసారి జీవస్య చక్షు మమ తాత దైవం. నా దైవం ఎవరు అనే మాట వేస్తున్నారు ఇక్కడ. ఆ దైవము ఉమాదేవి. ఉమాదేవి అనబడే దైవం ఎక్కడెక్కడున్నది అంటే ఇంద్రుని వజ్రమునందు, అగ్ని యొక్క జ్వాలగా, సూర్యుని యొక్క తేజస్సుగా, చంద్రుని వెన్నెలగా, జీవుడిలో ఉన్నటువంటి చూపు అనే శక్తిగా ఉన్నటువంటి జ్యోతి నా దైవస్వరూపమే. అంటే దైవం అంటే తెలుసుకోవాలి. ఆ దైవాన్ని నేను ఉమాదేవి అంటున్నారు, మరొకరు విష్ణు అంటారు, మరొకరు శివుడు అంటాడు. కానీ ఆ దైవం అనగా ఇంద్రుడి యొక్క వజ్రశక్తి, అగ్ని యొక్క జ్వాల, సూర్యుని యొక్క కాంతి, చంద్రుని వెన్నెల, ప్రతి జీవుడిలో ఉండేటువంటి దర్శన శక్తి. ఒకే జ్యోతి ఇన్ని రూపాలుగా ఉంది. ఆ జ్యోతి స్వరూపమే దైవము. జ్యోతిర్లింగం అంటే ఇదే అర్థం, జ్యోతి స్వరూపం. ఆ జ్యోతి అన్నిట్లో లీనమై ఉంది. లీనమవుతూ ఇన్ని రకాలుగా వ్యక్తమవుతుంది. ఆ జ్యోతియే దైవము. ఆ జ్యోతియే యస్యైవ తేజ ప్రవిభక్తమర్క విద్యుచ్చశాంకానలలోచనేషు గూఢం తదాకాశగృహే సమంతాత్ అంతానభిజ్ఞం ప్రణమామి దైవం. ఆ జ్యోతిస్వరూపమైన దైవము ఆకాశమంతా ఉంది, ఒకచోట మాత్రమే కాదు. అయితే ఆకాశంలో వ్యాపించినటువంటి ఆ జ్యోతి ఏదైతే మనం విద్యుత్తు అని చెప్పుకున్నామో అదే జ్యోతి. ఆ జ్యోతి ఎలా ఉన్నది? జ్యోతిషామపి యజ్యోతి అని ఉపనిషత్తు చెప్పింది ఆ మాటే. ఆ జ్యోతి ఆకాశమనే గృహంలో గుప్తముగా ఉన్నది అనే మాట చెప్తున్నారు ఇక్కడ. గూఢం తద ఆకాశ గృహే. ఆకాశ గృహంలో రహస్యంగా ఉంది. రహస్యంగా అంటే అర్థం ఏంటి? కనబడకుండా అని అర్థము. ఇది పాలలో వెన్నవలే ఆకాశమందంతటా కూడా గూఢమైన జ్యోతిశక్తి ఉన్నది. ఆ జ్యోతిశక్తి కొన్నిటిలో వ్యక్తమై కనబడుతున్నది. గుప్తమైన జ్యోతిశక్తి కొన్నిటిలో వ్యక్తమవుతుంది. ఎక్కడెక్కడ అంటే సూర్యుడు, విద్యుత్తు, చంద్రుడు, అగ్ని, నేత్రము, వీటిల్లో జ్యోతి వ్యక్తమవుతున్నది. వీటిల్లో వ్యక్తమవుతున్నప్పటికీ వ్యక్తము కాకుండా ఆకాశమందంతటా ఉన్నది గనక అటువంటి జ్యోతియే నా దైవమైన ఉమాదేవి. జాగ్రత్సు బుద్ధి నిమిషత్సు నిద్ర శుష్కేషు పక్తి తరుణేషు వృద్ధి ధీరేషు నిష్ఠా చపలేషు చేష్ట దేవి మమాపత్తి మపాకరోతు. అమ్మవారు ఎక్కడో లేరు, అంతటా ఉన్నారు అనే భావం ఇక్కడ కలుగుతుంది. అదే యాదేవి సర్వభూతేషు అనేటువంటి జ్ఞానం ఏదైతే మనకు పురాణం ఇచ్చిందో అది అర్థమవుతుంది ఇక్కడ. జాగ్రత్సు బుద్ధి, మేల్కొన్న వారిలో మెలకువగా, అంటే మెలకువగా ఉన్న వారిలో మెలకువ అనే శక్తి ఆ తల్లి. నిద్రపోతున్న వాళ్ళలో నిద్రగా ఉన్నది, ఎండిపోయిన వాటిలో ఎండుతనముగా ఉన్నది అన్నారు ఇక్కడ. అంటే ఎండిపోవడంలో దానిలో ఒక శక్తి ప్రవేశిస్తుంది. అలాగా ఎండిపోయిన వాటిలో ఆ ఎండిన శక్తిగా ఒక పాకముగా ఉన్నటువంటి స్వరూపము. ఇక తరుణేషు వృద్ధి, యవ్వనవంతుల్లో మంచి వృద్ధిగా ఉంది. యవ్వనం ఉన్నప్పుడు శరీరం అంతా వృద్ధి చెందుతుంటుంది. ఆ వృద్ధి రూపమైన శక్తిగా యవ్వనవంతుల్లో ఉన్నటువంటిది. ధీరేషు నిష్ఠ, ధీరులలో ఒక నిలుకడగా ఉన్నటువంటిది. చపలేషు చేష్ట, ఆ చపలమైన వాటిలో చేష్టగా అంటే కదలికగా ఉన్నటువంటిది. అటువంటి ఆ జగదంబ నా ఆపదను పోగొట్టుగాక. ఇప్పుడు చెప్పిన స్వరూపాలు ఎక్కడో మెలకుగా ఉన్నవాళ్ళు ఉంటారు, నిద్రపోతున్న వాళ్ళు ఉన్నారు. మెలకువలో ఉన్న వాళ్ళలో జాగ్రత్త శక్తి, నిద్రపోతున్న వాళ్ళ నిద్రాశక్తి ఆ తల్లిని తెలిస్తే యాదేవి సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థిత నమస్కరిస్తాం. అప్పుడు అమ్మవారి ఉనికి, ఆ చైతన్యపు ఉనికి అన్నిటా చూడగలం. అప్పుడు అన్నిట్లోంచి అమ్మ రక్షణ పొందగలం గనక ఆ తల్లి నా ఆపదను పోగొట్టుగాక. విద్యావతో వాద విధాన శక్తి
వీరస్య సంగ్రామ విధాన శక్తి నారీమణిర్మోహ విధాన శక్తి లేశత్రయం కించిదపార శక్తే. అపారమైన శక్తి కొన్నిటిలో వ్యక్తమవుతున్నప్పుడు వ్యక్తమవుతుంటే శక్తి అనుకోకూడదు, అది కొంత మాత్రమే. సూర్యకాంతి మొత్తం అంతా పరచుకుని ఉంటుంది. మన ఇంట్లో కిటికీకో తలుపుకో ఉన్న చిన్న రంధ్రంలోంచి సూర్యకాంతి వస్తుంది. అప్పుడు రంధ్రములోంచి వస్తున్న సూర్యకాంతికి నమస్కారం అంటే తప్పేం లేదు. కానీ సూర్యకాంతి రంధ్రములో ఉంది మాత్రమే అని మాత్రం అనుకోకూడదు, అది కేవలం లేశం మాత్రమే. అలా సృష్టిలో అమ్మవారి యొక్క దివ్య శక్తిని అనేక చోట్ల చూస్తుంటాం. అది శక్తి యొక్క లేశ ప్రకాశమే. అసలు ఆ శక్తి అనంతముగా వ్యాపించి ఉన్నది అని చెప్తూ, విద్వాంసుడిలో వాదనా శక్తి, వీరుడిలో యుద్ధం చేయగలిగే పరాక్రమ శక్తి, ఒక సుందరమైన స్త్రీలో ఆకర్షణ శక్తి, ఇవి ఆ మహాశక్తి యొక్క స్వల్ప అంశములు. ఇవి గ్రహించాక అవి ఎక్కడ కనబడినా అది అమ్మవారి స్వరూపమైన భావన కలగగానే మనస్సు పవిత్రమైపోతుంది. ఒక స్త్రీలో ఆ సౌందర్యం అనబడే శక్తి అమ్మవారు అని తెలియగానే మనోవికారం పోయి జగన్మాత భావం ఏర్పడుతుంది. అలాగే వీరుడిలో పరాక్రమ అమ్మవారు, అలాగే వాదించేవాడిలో పాండిత్య శక్తి అమ్మవారు. ఇది అనంత శక్తిలో కొంత భాగం మాత్రమే అనే భావాన్ని శ్లోకంలో చెప్తూ, ఉత్సాహయంతి తపతాం మనాంసి సంచోదయంతి చ మహాక్రియాసు సంక్షోభయంతి హృదయం ఖలానాం సమ్మోహయంతి చ పరావతాన్నః. ఈ శక్తి వారి వారి సంస్కారాలు బట్టి ఒక్కొక్కరిలో ఒక్కొక్కటిగా వ్యక్తమవుతుంది. తపస్సు చేసేవాళ్ళ మనస్సులో ఉత్సాహ రూపంలో ఉన్నది ఆ తల్లి. ఎవరైనా ఆధ్యాత్మిక సాధన రూపమైన తపస్సు చేయాలంటే ముందు ఉండవలసిన ఉత్సాహం, దాన్ని చక్కగా చెయ్యాలి అనే సంసిద్ధత, ఆ ఉత్సాహమే పనిచేస్తుంది. ఆ ఉత్సాహ శక్తి అమ్మవారు. అదేవిధంగా అలాంటి మహాత్ములు చేసే గొప్ప గొప్ప పనులకి ప్రేరణ శక్తి అమ్మవారు. ఆ ప్రేరణ శక్తి వల్లనే గొప్ప గొప్ప పనులు ప్రపంచంలో జరుగుతుంటాయి. ఇక దుష్టుల హృదయం ఎప్పుడూ ఏదో ఒక కలవరపాటుతో ఉంటుంటుంది. అలాంటి దుష్టుల హృదయాల్లో క్షోభ కలిగించే శక్తి అమ్మవారు. ఇక అజ్ఞానులకు వ్యామోహం కలిగించే శక్తి కూడా ఆ తల్లియే అని వివరిస్తున్నారు. అజ్ఞానుల్లో వ్యామోహం మొదలుకుని తపస్సు చేసేవారిలో ఉత్సాహం వరకు వ్యాపించిన ఆ తల్లి శక్తికి నమస్కారం చేస్తూ, వారి సంస్కారాలకు అనుగుణంగా ఆ శక్తి యొక్క ప్రకటన జరుగుతూ ఉంటుంది అనే ఒక ఉపదేశాన్ని మనకి శ్లోకం ద్వారా అందించారు. సంచాలయంతి సకలస్య దేహం వ్యానస్య శక్త్యా పరితో లసంత్య జేతు ప్రతాపిస్తి పలాయనిస్తి భీతస్య చేయం నిఖిలేశ శక్తి. శరీరంలో శక్తి వాయువు ద్వారా ప్రసరిస్తుంటుంది. ఆ వాయువుకే ప్రాణము అని పేరు. ఈ ప్రాణం మళ్ళీ 5 విధాలు: ప్రాణాపాన వ్యాన ఉదాన అని. వ్యానము అనేటువంటి వాయువు ఏం చేస్తుందంటే శక్తిని శరీరం అంతా వ్యాపింపజేస్తుంది. అలాగా వ్యాన రూపమైనటువంటి శక్తిగా దేహాన్ని సంచాలయంతి నడిపిస్తూ ఉంటుంది అమ్మవారు. ఈ నడిపించేటప్పుడు ప్రతాపవంతుల్లోని ఆ శక్తి ఉంటుంది, పలాయనం చేసే వాళ్ళల్లోని ఆ శక్తి ఉన్నది అన్నారు. ప్రతాపము అంటే అవతల శత్రువుని ఎదుర్కొనగలిగి యుద్ధం చేయగలిగితే అది ప్రతాపం. యుద్ధానికి నిలబడలేక పారిపోతే పలాయనం. అయితే వాడు పారిపోవాలన్నా శరీరంలో కదలిక ఉండాలి, వీడు ప్రతాపం చూపించాలన్నా శరీరంలో కదలిక ఉండాలి. కానీ శరీరంలో కదలికగా ప్రతాపవంతుల్లోనూ పలాయనవాదుల్లోనూ కూడా నువ్వే ఉన్నావు. వారి వారి సంస్కారముల కొద్దీ ఆ శక్తి ఆ విధంగా ప్రేరేపింపబడుతూ ఉంటుంది. ఏకం స్వరూపం బహుచిత్రయోగాత్ సందర్శయంతి వివిధం జనేభ్యః సమ్యక్ దృశే స్వం విభుమర్పయంతి సర్వాది మాయైవ మహేశజాయ. చాలా విశేషమైనటువంటి మాట ఇది. సృష్టిలో సామాన్యులందరికీ కూడా ఆ శక్తి బయట అనేక రూపాలుగా కనబడుతుంటుంది. ప్రతి నాస్తికుడు కూడా సృష్టిలో రకరకాల శక్తులను చూస్తుంటాడు. అద్భుతమైనటువంటి వసంతకాలంలో ఒక చెట్టు చక్కగా పచ్చగా వికసిస్తే అదొక శక్తి, సూర్యుడు ఉదయించినప్పుడు ఒక శక్తి, చంద్రోదయంలో ఒక శక్తి, వర్షంలో ఒక శక్తి, ఇలా ప్రపంచంలో ప్రతి చోట కనిపిస్తుంటుంది. అలాగే మన శరీరంలో కూడా ఇంద్రియ శక్తులు ఇవన్నీ కూడా అందరికీ కనబడుతుంటాయి. ఇలా రకరకాల రూపాలతో అందరికీ కనబడుతూ నువ్వు దర్శనమిస్తున్నావు. కనుకనే సామాన్యులకు అమ్మవారు ప్రపంచంలో వివిధ రూపాలుగా కనబడుతుంది. యోగులకు అమ్మవారు శివుని చూపిస్తున్నది అన్నారు ఇక్కడ. అంటే శక్తి వల్ల వ్యక్తమయ్యే రకరకాల రూపాలు చూస్తారు సామాన్యులు, శక్తి ఏ పరమేశ్వరునిదో తెలుసుకుంటారు యోగులు. ఈ శక్తే ఆ యోగులకి తనకు మూలమైన పరమేశ్వర స్వరూపాన్ని చూపిస్తున్నది. ఆ శక్తే సామాన్యులకి ఈశ్వర స్వరూపం చూపించకుండా ప్రకృతిగా వ్యక్తమవుతుంది. అందుకే ప్రకృతిని చూసేవారు ఈశ్వరుని చూడలేరు. యోగులు మాత్రమే ఈ ప్రకృతి రూపంగా వ్యక్తమవుతున్న శక్తి ఈశ్వరునిదే అని తెలుసుకుంటూ ఈశ్వర శక్తి స్వరూపమే జగత్తని దర్శిస్తారు. మొదటివారు హిరణ్యకశిపుడు రకమైతే రెండో వారు ప్రహ్లాదుడు రకము అని తెలుసుకుంటూ సర్వం శ్రీమాతృ చరణారవిందార్పణమస్తు.
ॐ